పైడి తల్లి అమ్మవారి జాతర ప్రారంభమైంది। ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి। తొలి రోజున అమ్మవారిని ఎంపీ కల్లిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ దర్శించుకున్నారు। అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఆలయ నిర్వాహకులు వారిని సాలువాతో సత్కరించారు। ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుతున్నట్లు వారు తెలిపారు। ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల, ఎన్డీఏ కూటమి నాయకత్వం పట్ల, మన ఎమ్మెల్యే గారి పట్ల, మా పట్ల, ఈ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల పట్ల, ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఉండాలని అమ్మవారిని కోరుకున్నాం। అమ్మవారికి ఇప్పుడే నేను ఎమ్మెల్యే గారు చెప్పాను, గత 5 ఏళ్ళలో కొన్ని 100 సార్లు వచ్చి దర్శనం చేసుకున్నాం, అమ్మవారిని అడిగాం। ముఖ్యమంత్రి గారు ఆనాడు చాలా ఇబ్బందులు పడ్డారు, వారికి న్యాయం జరగాలని, ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలని మొక్కుకుంటూ చాలా సందర్భాలు వచ్చి అమ్మవారు కోరికలు మేము కోరుకున్నాం। అమ్మవారు కూడా మొక్కులు చెల్లించడం జరిగింది। ఈరోజు అధికారికంగా ఈరోజు ఎమ్మెల్యే గారితో పాటు మేము రావడం చాలా ఆనందంగా ఉంది। అలాగే ఈరోజు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అద్భుతంగా ఏర్పాట్లు జరిగాయి। లైటింగ్ కూడా సిస్టమ్ కూడా పెరిగింది, గతం కంటే భిన్నంగా అద్భుతంగా జరిగింది। వచ్చే ఏడాది కూడా మళ్ళీ మేము కోసం మేము కారులో మాట్లాడుకుంటున్నాం, వారు నేను వచ్చే ఏడాది కూడా ఇంకా అమ్మవారి ఆశీస్సులు మా మీద ఉంది కనుక ప్రజలపైన, మా ప్రభుత్వం పైన, మనందరిపైన ఉండాలని అమ్మవారిని మళ్ళీ అంగగర వైభవంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగానికి, ప్రతి ఒక్కరికి భక్తుల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। అదే సమయంలో ఎమ్మెల్యే గారు ఈసారి చొరవ చూపించి అద్భుతంగా ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఏర్పాట్లన్నీ కూడా దగ్గర నుండి చేసుకున్నారు। వారికి కూడా మన సిద్దిపేట